హాయ్ అండి, నేను మీ అనూష. వెల్కమ్ బ్యాక్ టు డిఏవి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వీడియోలో రెస్టారెంట్ స్టైల్ చికెన్ 65 గ్రేవీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మేము మొన్న ఒకరోజు రెస్టారెంట్కి వెళ్ళామండి. అక్కడ ఈ కర్రీ చాలా నచ్చిందండి మా హస్బెండ్కి. ఒకసారి విధానం కూడా నేను వెళ్ళి వాళ్ళ షెఫ్ని అడిగాను. ఈ స్టైల్లో చేస్తే చాలా బాగుంటుందన్నారు. మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా ఒక పెద్ద సైజు టమాటాలు 2, అలాగే పచ్చిమిర్చి 2, ఇవి 2 వాటర్ పోసి చక్కగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత నేను ఒక 1/2 kg చికెన్ తీసుకుంటున్నానండి. బోన్లెస్ కాదు, బోన్తోనే తీసుకుంటున్నాను. మామూలుగా అయితే బోన్లెస్తో తీసుకుంటారండి చికెన్ అనేది, కానీ నేను బోన్తో తీసుకుంటున్నాను. బాగా శుభ్రపరిచి పక్కన పెట్టుకున్న తర్వాత నేను దాంట్లోకి సాల్ట్, అలాగే పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, మైదా, అలాగే కొంచెం కార్న్ఫ్లోర్, కొంచెం అంత కారం వేసుకుంటున్నానండి. ఇవి మొత్తం కూడా మనం ముందుగా శుభ్రపరిచి పెట్టుకున్న చికెన్లోకి వేసి కలుపుకోవాలండి. బాగా చూడండి, ఈ విధంగా బాగా మొత్తం మిశ్రమం మొత్తం వేసేసి బాగా కలుపుకోవాలి. అలాగే కొంచెం అంత లైట్గా ఫుడ్ కలర్ అండి, ఫుడ్ కలరు, అలాగే 2 గుడ్లు కూడా వేసేసుకుంటున్నానండి. ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా మొత్తం బాగా మ్యాగ్నేట్ చేసి దీన్ని ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఎందుకంటే చికెన్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. లేత చికెనే తీసుకోండి, ఎందుకంటే కొంచెం ముదురుగా ఉంటే బాగోదు. లేత చికెనే తీసుకోండి. చూడండి, ఈ విధంగా మొత్తం కూడా ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా బాగా కలిపేసేసుకున్నా. ఒక 1/2 అవర్ నేను ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకుంటున్నాను. ఎంత ఓవర్ నైట్ మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఏం ఇబ్బంది ఉండదండి. చాలా టేస్టీగా వస్తుంది చికెన్ అనేది కూడా. తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ వేడి చేసుకుంటున్నానండి. ఈ ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి. లో ఫ్లేమ్లో ఉండకూడదు, అలాగని హై ఫ్లేమ్లో కూడా ఉండకూడదండి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మనం చికెన్ అనేది వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా ముక్కలు మొత్తాన్ని కూడా ఒక్కొక్కటిగా నేను మొత్తం వేసేసుకుంటున్నాను. చిన్న చిన్న ముక్కలు కాదండి, పెద్ద పీసెసే వేసుకున్నాను నేనైతే. చూడండి, ఈ విధంగా మొత్తం కూడా చికెన్ మొత్తాన్ని కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఛానల్ అనేది చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, లైక్ చేయట్లేదండి. వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ లైక్స్ రావట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. మరి మీకు ఏ వంటకం చేయాలో కూడా మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ విధంగా చికెన్ని వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోండి, ఎందుకంటే మీడియం ఫ్లేమ్లోనే అయితే లోపల వరకు కూడా చికెన్ అనేది కుక్ అవుతుంది. చూడండి, ఈ విధంగా కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి. ఎక్కువ అవసరం లేదు, కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఈ చికెన్ అనేది వేరే ప్లేట్లోకి తీసేసుకుందామండి. చూడండి, ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం. తర్వాత మిగతా చికెన్ కూడా వేసి వేయించుకుందామండి. చూడండి, ఈ విధంగా ఈ గోల్డెన్ కలర్ వస్తే చాలండి. ఎక్కువ మనం డీప్ ఫ్రై చేయని అవసరం లేదు. చాలా సాఫ్ట్గా ఉంటుందండి చికెన్ అనేది, చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా ముక్క కూడా చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయిందో. ఈ విధంగా వేగితే సరిపోతుందండి. తర్వాత ఇదే విధంగా మొత్తం కూడా వేయించేసుకున్నాం కదండి. వేయించుకున్న తర్వాత మనం అదే ప్యాన్లో ఒక 5-6 స్పూన్లు నూనె వేసుకున్నాను. తర్వాత దానిలోకి చెక్క ముక్క
2 ముక్కలు, తర్వాత 4 లవంగాలు, బిర్యానీ ఆకు 2, తర్వాత కొంచెం మిరియాలు కూడా దంచి వేసుకుంటున్నానండి. మిరియాలు కొంచెం అంత జీలకర్ర వేసుకుని, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అండి సన్నగా తరిగి వేసుకుంటున్నాను. అలాగే 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. చూడండి మొత్తం కూడా కొంచెం బాగా వేగనివ్వాలి. కొంచెం ఉల్లిపాయ ముక్కలు కూడా వేగినాయి కదండి. ఈ టైంలో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాను. వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాము. ఫ్రెష్దే వాడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెష్దే వాడండి. చూడండి ఈ విధంగా మనం మొత్తం కూడా వేయించేసుకుంటున్నాము. ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటున్నామండి మనం. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా బాగా వచ్చిందండి. చూడండి ఈ విధంగా బాగా వేగింది కదా. ఇప్పుడు వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ వేసి పట్టుకున్నాం కదండి టమాటో పచ్చిమిరకాయలు పేస్ట్. ఈ పేస్ట్ అనేది మనం ఈ బాండీలో వేసేసుకోవాలండి. మనం దాంట్లో ఏం వేయలేదండి, ఓన్లీ 2 పెద్ద సైజు టమాటాలు, అలాగే 2 పచ్చిమిర్చి వేసుకున్నాను, అంతేనండి. ఇప్పుడు మనం దీనిలోకి 1 టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. ఆల్రెడీ మనం చికెన్లో కొంచెం వేసుకున్నాం కదండి, చికెన్కి సరిపడా. ఇప్పుడు మనం గ్రేవీకి సరిపడా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. ఆల్రెడీ మనం మిరియాలు కొంచెం వేసుకున్నాం కదండి, పచ్చిమిర్చి. ఈ స్పైసీ ఎక్కువ సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. తర్వాత 1 చిటికెడు ఫుడ్ కలర్ కూడా వేసుకుంటున్నాను. కొంచెం అండి, ఎక్కువ యూస్ చేయొద్దు, ఎందుకంటే పిల్లలకి ఎక్కువ యూస్ చేయకూడదండి. చూడండి ఈ విధంగా మొత్తం కూడా కొంచెం 1 టీ గ్లాస్ ఆఫ్ వాటర్ పోసి బాగా ఈ టమాటా ప్యూరీని బాగా ఉడకనివ్వాలండి. చూడండి ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో కొంచెం వచ్చిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ చికెన్ ముక్కలను కూడా వేసేసి కొంచెం బాగా వేగనివ్వాలండి. బాగా దగ్గరికి రావాలి గ్రేవీ అనేది కూడా. చూడండి ఈ విధంగా వేసి ఇప్పుడు ఈ టైంలో మనం ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఉడికించుకోవాలి మనం. ఆ గ్రేవీ అంతా కూడా చాలా దగ్గరగా పడాలి. హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించుకోండి. చూడండి ఈ విధంగా రావాలి గ్రేవీ అనేది, పైకి నూనె అనేది పైకి తేలుతూ ఉండాలి. చూడండి ఈ విధంగా వస్తే కరెక్ట్ కన్సిస్టెన్సీ అండి. మనం ఇప్పుడు ఈ టైంలో కొంచెం ధనియాల పొడి, అలాగే గరం మసాలా వేసుకుని దించేసుకోవడమేనండి, కొంచెం కొత్తిమీర వేసుకుని. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన రెస్టారెంట్ స్టైల్ చికెన్ 65 గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. సేమ్ అలాగే వచ్చిందండి, రెస్టారెంట్లో మేము ఏదైతే తిన్నామో సేమ్ అదే స్టైల్ వచ్చింది. చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందనేది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై